రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇందుకోసం విభజన చట్టంలో చేర్చాలని సూచించారు. అమరావతికి పార్లమెంటు ద్వారా చట్టబద్ధత కల్పించడం వల్ల రాష్ట్రంలో మరింత వేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రజల ఆశ నెరవేర్చినట్లవుతుందని విజ్ఞప్తి చేశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని రిక్వెస్ట్ చేశారు. నిన్న ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు రాత్రి కృష్ణమేనన్ మార్గంలోని హోంమంత్రి నివాసంలో అమిత్ షాతో భేటీ అయ్యారు. కొత్తగా తీసుకొచ్చినటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద చేపట్టే పనులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో వాటా సమకూర్చాల్సి ఉంది. ఇక దీనిలో ఏపీకి ప్రత్యామ్నాయ వెసులుబాటు కల్పించాలని కోరారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అమిత్ షాకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు వివరించి తగిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా 2 కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లలో చేసిన మార్పులు చేర్పుల గురించి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన మౌలిక వసతులను పునరుద్ధరించడానికి మూలధన వ్యయం కోసం తగిన ఆర్థిక వనరులు కల్పించాలన్నారు సీఎం చంద్రబాబు. ఇక రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం నుంచి ఆర్థిక సాయంతో పాటు వేగంగా అనుమతులు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. ఇక పూర్వోదయ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు త్వరగా ఆమోద ముద్ర వేసి నిధులు విడుదల చేయించాలని విన్నవించారు. ఇక గిరిజన ప్రాంతమైనటువంటి రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేశామని, వామపక్ష ప్రభావితమైన ఆ ప్రాంత అభివృద్ధికి హోంశాఖ పరంగా తగిన నిధులు ఇవ్వాలని కోరారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక విశాఖపట్నం పెట్టుబడుల సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను అమిత్ షాకు వివరించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి గురించి వివరించారు సీఎం. ఇక అమిత్ షాను కలవడానికి ముందు చంద్రబాబు ఢిల్లీలోని తన అధికారిక నివాసం జన్పద్ లోని ఎల్జీ సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. శ్రీ సిటీలో ఆ సంస్థ కొత్తగా ఏర్పాటు చేసిన పరిశ్రమ పురోగతి గురించి చర్చించారు.